జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ పురందరి ఏంటి ఇంకా రాలేదు? గుడికి వెళ్ళిందా? కొంపతీసి సింహాచలం ఇంటికి వెళ్ళిందా? ఏం అర్థం కావట్లేదే. ఉష్షుషూ. వామ్మో, ఉప్పేయించుకున్నా కూడా చెప్పేసిందా? ఇంత సీరియస్గా చూస్తుందంటే నాకు మూడినట్టే ఉంది. మనమే ముందు ఒప్పేసుకుంటే మంచిది. ఏంటి పిన్ని? అంటే అది పాప. నాకంతా తెలుసు. కావాలని కాదమ్మా, అలా జరిగిపోయిందంతే. మీరు బాధపడతారని చెప్పలేదంతే. తప్పంతా నాదే. అత్తయ్య గారు, నేను చెప్పాను అనుకుంటున్నట్టున్నారు. ఏమన్నారు? తప్పంతా నాదే, నేనే తప్పు చేశాను. ఏం చేశారు? అంతా తెలుసని చెప్పి ఏం చేశారు అంటుందేంటి? ఏమో చెప్పలేదా? తెలియకన్నానే. ఏంటి పిన్ని, అసలు మీరేం తప్పు చేశారు? ఏం చెప్పాలి? మిమ్మల్ని మళ్ళీ ఏం చేశారు? ఏం చేశారు వదినా? ఏం లేదు, నువ్వంతా తెలుసన్నావు కదా అక్షర. ఖుషీకి కడుపులో నొప్పి అని చెప్తే నేను స్కూల్కి వెళ్ళాను కదా. అత్తయ్య గారు నాకు తోడుగా రాలేదని ఆ ఉద్దేశంతో తప్పు చేశాను అంటున్నారు. అంతే 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 అంతే. తప్పదే. ఈసారి ఎక్కడికెళ్ళా వీళ్ళిద్దరికి కూడా వెళ్తా. ఇది మరీ బాగుంది పిన్ని. ఇదేమంత పెద్ద తప్పని? మీరు భలే వారే. ప్రేమ అక్షరా. కోడలన్నా మనోరాలన్నా నాకున్న ప్రేమ అలాంటిది. వాళ్ళకెప్పుడు వెన్నంటే ఉండాలని నా తాపత్రయం. కుషమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మో కడుపులో నొప్పి? తగ్గింది నానమ్మ. పోనీలే, రాక్షరా భోంచెద్దు గాని. నాకు వర్క్ ఉంది పిన్ని. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. వదినా, రేపు కూడా ఒకసారి చూసి తర్వాత స్కూల్కి పాపను పంపించండి. అలాగే అక్షర. సరే, నేను వస్తాను. బాయ్ ఖుషి. పిన్ని వస్తాను. అమ్మయ్యా, కాసేపు గుండె ఆగినంత పనైంది పురందరి. ఆ సైకితో ముందే చేయొచ్చుగా. అసలు ఇదంతా మీ వల్లే. ఇప్పుడు ఏమైందని నేను ఇంకా 2 రోజులు అన్నాను. ఈ రోజే ఒక ఖుషిని వదిలేసారు చూడు. ఏంటండి వదిలేశారు? నేను వెళ్ళి బతిమలాడుతుంటే తన దగ్గర పిఏగా జాయిన్ చేయించుకుని అగ్రిమెంట్ రాయించుకుని అప్పుడు పాపను వదిలేశారు. ఓహో, ఇది కూడా మంచిదేగా పురందరి. వదలటంతో పాటుగా నీకు కూడా మంచి జాబ్ ఇచ్చారు. దీనికి ఎంతో సంతోషించాలి. ఇందులో సంతోషం ఏంటత్తయ్య? వాళ్ళు చెప్పిందంతా మనసు చంపుకుని చేయాలి. మీకిది తెలియదు. నేనెవరికీ చెప్పుకోలేను. నా కూతురు కోసం తప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.